హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు నమస్తే అమెరికా తెలుగు వ్లాగ్స్. సో ఇంకా ఇదైతే ఒక 1 వీక్ బ్యాక్ తీసిన వీడియో. ఆ రోజైతే మొత్తం మంచుతోటి వర్షం పడుతూ ఉన్నది. ఇంకా ఈ రోజైతే టెంపరేచర్ వచ్చేసి -11 degrees అలా ఉంది. సో చాలా చలిగా ఉంది. ఇంకా డిసెంబర్ స్టార్ట్ అయిందంటే చాలు, ప్రతి సంవత్సరం కూడా సేమ్ ఇంకా ఇలాగే ఉంటుంది టెంపరేచర్. సో ఇంకా ఆ టెంపరేచర్కి మొత్తం అలవాటు అయ్యి అవన్నీ అయ్యేలోపే మొత్తం ఫీవర్స్, జలుబు, జ్వరాలు అలాంటివన్నీ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, డిసెంబర్ నెల వచ్చిందంటే నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 3 to 4 years నుంచి వీఆర్ స్ట్రగుల్డ్ అన్నట్టు. అంటే ఈ డిసెంబర్ మంత్ వచ్చిందంటే చాలు చాలా స్ట్రగుల్ అవుతాం బికాస్ ఆఫ్ దిస్ టెంపరేచర్ కానివ్వండి, లేదు అంటే వీటి వలన. అండ్ ఇంకా వీడియోనైతే చివరి దాంట్లో చూడండి. అండ్ మాకు ఏమేమి ఇన్సిడెంట్స్ ఎదురయ్యాయి ఇక్కడ, అండ్ అటు ఓన్లీ ఫర్ హాస్పిటల్స్కి, అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అండ్ ఇంకా మనకి ఇక్కడ డైరెక్ట్గా ఒకవేళ అపాయింట్మెంట్ దొరకలేదు అని అనుకోండి, మనం ఎమర్జెన్సీకి అయితే వెళ్ళొచ్చు వెంటనే, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే ఇంకా ఎమర్జెన్సీకి వెళ్తే మనకి నార్మల్ బిల్లుతో కంపేర్ చేస్తే 4 రేట్ల ఎక్కువ బిల్లు పడుతుంది. సో మేము ఇంకా అలా కూడా వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ అది ఒక వీడియోలో అయితే మీతో షేర్ చేశాను. అండ్ ఇంకా చాలామంది మనం ఏమైనా మెడిసిన్స్ తెచ్చుకోవచ్చా, మెడిసిన్స్ తెచ్చుకుంటే ఏమన్నా అంటారా, అంటే ఫ్లైట్లో ఏమైనా అడుగుతారా, ఇంకా అలాంటివి చాలా క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉన్నారు నన్ను. అండ్ వాటన్నిటికి కూడా నేను ఈ వీడియోలో అయితే తప్పకుండా ఆన్సర్ చేశాను. వీడియోని అయితే చివరి దాంట్లో చూడండి. అండ్ మీకు ఏమైనా కావాలి అంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అవి ఇంకొక వీడియోలలో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ అమెరికాలో తప్పకుండా ఫ్లూ షాట్స్ ఉంటాయి, అవి కూడా వేయించుకోవాలి. సో ఇంకా ఇదైతే నేను నెక్స్ట్ డే వీడియో అండి. సో ఆ రోజు ఫీవర్ వచ్చి అయితే అసలు లేవలేదు, బట్ ఇదైతే ఇంకా నెక్స్ట్ డే రోజు నేను వీడియో తీసాను. ఇంకా ఆ రోజు మార్నింగ్ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ లోపల అయితే ఇడ్లీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నేను ఈ ఇడ్లీ మేటర్ ఇండియా నుంచి వచ్చేటప్పుడే తీసుకొని వచ్చాను, బట్ మనకి ఫ్లైట్ లో ఇసిరేస్తారు కదా మొత్తం సామాన్ అంతా. సో అప్పుడు ఏమైందంటే ఇది జిజ్జాడ్ర మొత్తం కూడా ఇడ్లీ ప్లేట్స్ అన్ని కూడా వంటర పోయాయి. ఇడ్లీ వేసినప్పుడల్లా కూడా పైవి కొంచెం కింది ప్లేట్ వస్తూ ఉన్నాయి. సో ఇంకా ఇడ్లీ అనేది మేము కొంచెం తక్కువనే, ఎక్కువగా దోశలు ఎక్కువగా తింటూ ఉంటాము. సరేలే ఇంకా ఎప్పుడో ఒకసారి కదా చేసేది అని చెప్పేసి అయితే ఇదే ఉంచాను. అండ్ ఇక్కడ అమెరికన్స్ అయితే ఈ బ్రేక్ఫాస్ట్ ఎలాగో తెలియదు. మనం కావాలి అంటే మనం ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేయించుకోవచ్చు. అంటే ఇలాంటివి మన ఇండియన్ స్టోర్స్ లోపల కూడా దొరుకుతూ ఉంటాయి, బట్ మేము ఉన్న చోట అయితే లేవులేండి. కానీ పెద్ద పెద్ద మెయిన్ స్టోర్స్ లోపలికి వెళ్తే అయితే దొరుకుతుండొచ్చు, బట్ నేనైతే ఇప్పటి వరకు కూడా చూడలేదు. అండ్ ఇంకా మాకు డిసెంబర్ నెలలో జరిగినటువంటి హెల్త్ ఇష్యూస్ అండ్ వాటి గురించి రెక్టిఫై అండ్ ఎలా మేము రికవరీ అయ్యాము అనేది కూడా ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తాను. అండ్ ఇంకా ఎప్పుడైనా కూడా మనం ఇండియా నుంచి వచ్చినప్పుడు సమ్మర్ టైంలో రావాలి. అండ్ ఎందుకంటే మనకి కొంచెం ఇక్కడ వెదర్ కానివ్వండి, లేదు అంటే ఈ చలి రావచ్చు. మన సమ్మర్లో ఆ టైంలో వచ్చామనుకోండి మనకి అడ్జస్ట్మెంట్ అయిపోతుంది అంతో ఇంత. తర్వాత అయితే కొంచెం హెల్త్ ఇష్యూస్ అవి వచ్చినా కూడా కొంచెం రెక్టిఫై చేసుకోవచ్చు. మెయిన్లీ ఈ సీజన్లో వస్తూ ఉంటారు. సో ఈ సీజన్లో వచ్చినప్పుడు కొంచెం ఇక్కడ తట్టుకోవడం అనేది చాలా వరకు కష్టంగానే ఉంటుంది. అండ్ అలా అని చెప్పేసి ప్రతి చోట కూడా ఇంత చలి ఉంటుంది అని చెప్పలేము. మేమున్న చోట మాత్రం కొంచెం చలి ఎక్కువగానే ఉంటుంది కంపేరిటివ్లీ వేరే స్టేట్స్తో పోలిస్తే. అండ్ ఇక్కడికంటే కూడా ఇంత చలి ఎక్కువగా ఉన్న చోట చాలా ఉంటాయిలేండి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ డాలర్స్ అలాంటి చోట అయితే కొంచెం హీట్గానే ఉంటుంది. అండ్ ఇంకా నేనైతే ఇడ్లీ లోపలికి వచ్చేసి అయితే పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు అయితే చాలా సింపుల్గానే ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీకి నార్మల్గా పల్లీ చట్నీని నేను చాలా విధాలుగా ప్రిపేర్ చేస్తాను. యాక్చువల్గా ఆనియన్స్ వేసి చేస్తాను, టమాటో వేసి చేస్తాను. సో బట్ ఈరోజు మాత్రం అలాంటివి ఏవి చేయకుండా సింపుల్గానే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ మాకైతే పల్లీ చట్నీ అంటేనే చాలా ఇష్టం అండి. ఏ బ్రేక్ఫాస్ట్ లోపలైనా కూడా వీఆర్ ప్రిపేర్డ్ ఓన్లీ పల్లీ చట్నీనే. అంటే ఐ మీన్ అల్లం చట్నీ అలాంటివి ఉన్నా కూడా, అంటే అవన్నీ కూడా సబ్ అన్నట్లు. సో అవి ఉన్నా కూడా మాకైతే పల్లీ చట్నీ అయితే తప్పకుండా ఉండాల్సిందే. అండ్ నెక్స్ట్ తిన్న మెడిసిన్స్ విషయానికి వస్తే మేమైతే ఇండియా నుంచి తీసుకొచ్చుకున్న మెడిసిన్సే యూజ్ చేస్తాము. అమెరికన్ మెడిసిన్స్ అంత తొందరగా మనకి పనిచేయవండి. యాక్చువల్గా ఇక్కడ ఐబ్రూఫిన్ అలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తారు అమెరికన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం డోలో 650 యూజ్ చేస్తే మనకి సరిగ్గా తగ్గదు, బట్ అమెరికన్స్ ఐబ్రూఫిన్ అవి 200 mg ఉంటాయి అన్నట్లు. సో అవి మనం 3-4 చేసినా కూడా తగ్గవు. అండ్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కదా, అంటే మనము అమెరికాలో మన డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ లేకపోతే మనకు అసలు ఏవి కూడా ఇవ్వరు కదా. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఓన్లీ మినిమం థింగ్సే దొరుకుతాయి. ఆ మినిమం థింగ్స్ లోపల ఈ ఐబ్రూఫిన్ అలాంటివి కొన్ని అన్నట్లు. సో అవైతే మనకైతే అస్సలే సూట్ అవ్వవు మన బాడీస్కి. అండ్ మనం మొదటి నుంచి ఇండియాలో డోలో కానివ్వండి, లేదు అంటే కొంచెం ఎక్కువ పవర్ఫుల్వే వేస్తుంటాము. అండ్ మనం మోస్ట్లీ కూడా యాంటీబయాటిక్స్ ఎక్కువగా యూజ్ చేస్తాం. మనం బయట ఎక్కడ ఏ స్టోర్స్కి వెళ్ళినా కూడా యాంటీబయాటిక్స్ ఇస్తారు ఇండియాలో.
బట్ అమెరికాలో మాత్రం అలా ఉండదు కాబట్టి ఏంటి అంటే నార్మల్గా మనం బయట స్టోర్స్కి వెళ్తే మినిమమే ఉంటుంది కదా. సో అందువలన అంత తొందరగా రికవరీ అవ్వలేము. బట్ అందువలన ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఆ మెడిసిన్స్ అయితే తప్పకుండా అందరూ తెచ్చుకుంటారు, అవే యూజ్ చేస్తాం కూడా ఇక్కడ. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ చలి అమెరికన్ సిటీ చాలా వరకు సూట్ అవుతుందండి. కాకపోతే మనకి మొదటి నుంచి అలవాటు ఉండదు కాబట్టి అంత చలిని తట్టుకోలేము మన ఇండియాలో ఉన్న చలికి ఇక్కడ చలికి చాలా వరకు తేడా ఉంటుందండి. ఈవెన్ ఎండ రానియండి, చలి రానియండి, అన్నీ కూడా మన ఇండియాతో పోలిస్తే చాలా ఓవర్గా ఉంటుంది అన్నట్టు. అంటే మొత్తం ఎగ్జాజరేట్ అయినట్లు ఉంటుంది. సో ఇంకా ఈరోజు అయితే నేను పల్లి చట్నీ లోపలి కొంచెం పుట్నాలు కూడా యూజ్ చేసి అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్లీ ఇదైతే ఓన్లీ కూడా మనకి ఫ్రూట్స్ కోసమే యూజ్ అవుతుంది. నేను కొంచెం ఎక్స్ట్రాలకి దీన్ని కూడా ఇందులో పెట్టాను. అండ్ మిక్సీ జారు వాష్ చేయాల్సింది ఉంది, సరే ఎందుకులే అని చెప్పి ఇందులో పెట్టాను లేండి. అని అది అవ్వలేదు, మళ్ళీ తర్వాత తీసి మన మిక్సీలోనే వేసి చేశాను. సరే ఇంకా ఏంటి డిసెంబర్లోనే చలి ఉంటుందా, ఆ తర్వాత ఉండదా అనుకోవచ్చు. కాదు, డిసెంబర్లోనే చలి అట్లా స్టార్ట్ అవుతుంది కదా. మనకి ఈ టెంపరేచర్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అండి అప్పుడే మనకి అన్ని స్టార్ట్ అవుతుంది. వన్స్ మన బాడీ దానికి అలవాటు పడిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాం అన్నట్లు. ఈవెన్ మన ఇండియాలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ఎప్పుడైతే మనకి అంటే వెదర్ చేంజ్ అవుతుందో అప్పుడు వెంటనే అన్ని వచ్చేస్తాయి, తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది అన్నట్లు. సో అలా ఇంకా నార్మల్గా నవంబర్లోనేమో ఇలా అదే 1 డే వెనక్కి వెళ్తుంది కదా, అదే టైం చేంజ్ అవుతుంది. ఇంకా డిసెంబర్లో మొత్తం వెదర్ కూడా చేంజ్ అవుతుంది. అందువల్లనే డిసెంబర్లో ఎక్కువ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ పిల్లల విషయానికి వస్తే వాళ్ళకి మాత్రం ఓన్లీ అమెరికన్ మెడిసిన్సే సూట్ అయ్యాయండి. మన ఇండియా నుంచి తీసుకొచ్చిన మెడిసిన్స్ అయితే అస్సలే సూట్ అవ్వలేదు. ఎందుకో తెలియదు కానీ ఇండియా నుంచి తీసుకొచ్చిన మెడిసిన్స్ ఎంత యూజ్ చేసినా కూడా అసలు రికవరీ అవ్వలేదు. తర్వాత మేము ఏంటి అంటే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాము. నార్మల్గా జనరల్ చెకప్ అనుకోండి, తొందర అపాయింట్మెంట్ దొరకదు. అలా కాకుండా పిల్లలకి మాత్రం ఏదైనా ఇష్యూ ఉంది అంటే మాత్రం తప్పకుండా అపాయింట్మెంట్ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే అది మనకి జనరల్ చెకప్ కాదు కాబట్టి మనకి ఇన్సూరెన్స్లో అందులో అయితే కవర్ అవ్వవు, మళ్ళీ మనం సపరేట్ మనీ పే చేయాల్సి ఉంటుంది వాటికి. సో అలా మేము ఒకసారి వెళ్ళాము, బాగా ఫీవర్ వచ్చిండే మా పెద్దోడికి. సో అప్పుడు వెళ్ళినప్పుడు ఏంటి అంటే వాళ్ళు చూసారా నార్మల్ ఫీవర్ అని చెప్పేసి నార్మల్ మెడిసిన్స్ ఇచ్చారు, యాంటీబయాటిక్స్ అలాంటివి అయితే అవసరం లేదు అని చెప్పారు. సో మాకేంటంటే ఇండియాలో బాగా యాంటీబయాటిక్స్ ఇవ్వడం అలాంటివి అలవాటు అయిపోయి ఒక 2 to 3 డేస్లోనే తగ్గిపోయేది ఏదన్నా వచ్చినా. సో ఇంకా ఇక్కడ ఏంటంటే ఒక 1 వీక్ అయ్యింది, అయినా కూడా వాళ్ళు మళ్ళీ వెళ్ళాము 3 డేస్లో అస్సలు తగ్గట్లేదు, మీరు యాంటీబయాటిక్స్ ఇవ్వండి అనేసి. అప్పుడు అక్కడ అమెరికన్ డాక్టర్ అయితే నాతో చెప్పారు అన్నట్లు, యాక్చువల్గా మాకు యాంటీబయాటిక్స్ ఇవ్వాలి అని అనిపిస్తే తప్పకుండా ఇస్తాము, ఆ ఫీవర్కి యాంటీబయాటిక్స్ అవసరం లేదు అనేసి. బట్ అదైతే ఇంకా అలా ఒక 1 వీక్ అలానే సఫర్ అయిన తర్వాత 8th డే అప్పుడు ఫీవర్ ఇంకా ఆటోమేటిక్గా తగ్గింది. సో ఇక్కడ ఎందుకు అంటే అలా చూసే ఇస్తారు, యాంటీబయాటిక్స్ అస్సలే ఇవ్వరు. అదే మనం ఇండియాలో అయితే 1 డే ఫీవర్ రాదని ఒక యాంటీబయాటిక్ వేసుకుంటే అయిపోతుంది, వెంటనే తగ్గిపోద్ది, దానికోసం ఎందుకు మనం ఇబ్బంది అని అనుకుంటాము. బట్ ఇక్కడ అస్సలే అలా ఇవ్వరు, ఎస్పెషల్లీ ఇంకా పిల్లలకైతే అసలే ఇవ్వరు. సో ఇంకా మాకింక అప్పుడు ఆ ఫీవర్కి మాకు ఇన్సూరెన్స్లో కవర్ అయిన తర్వాత మాకు $420 అలా వచ్చిందండి బిల్లు. ఇప్పటికి కూడా ఉంది, కావాలంటే ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. సో ఇంకా మన కరెన్సీలో చెప్పాలి అంటే 32,000 అన్నట్లు. ఒకవేళ ఇన్సూరెన్స్ అంటే లేకపోతే 70,000 నుంచి 80,000 అవుతుంది మనకి ఫీవర్కి, జస్ట్ డాక్టర్ నార్మల్ చెక్ చేస్తేనే. సో యాక్చువల్గా అమెరికాలో డాక్టర్స్ ఇవి చాలా ఎక్స్పెన్సివ్ అన్నట్లు. డాక్టర్ అనేది అది చాలా వరకు చాలా ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది ఇక్కడి లైఫ్. అందుకోసమే అమెరికాకి అందరినీ కూడా రానివ్వరు. అంటే అందుకోసమే అమెరికాకి ఎవరు కూడా అంటే వాళ్ళకి సూట్ అయ్యేటటువంటి శాలరీస్ అవి లేకపోతే ఎవరు కూడా ఇంట్రెస్ట్గా ఉండరు అన్నట్లు ఇక్కడికి రావడానికి. నేను ఆల్రెడీ మీరు ఒక వీడియోలో చెప్పాను కదా, ఒక తెలిసిన అన్నయ్య వాళ్ళు ఫస్ట్ వేరే వీసా మీద వచ్చారు, అసలు వాళ్ళకి శాలరీ సరిపోకపోతే మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోయారు వెంటనే కంపెనీస్ని బతిమలాడుకొని. ఇంకా అదంతా చాలా పెద్ద స్టోరీ లేండి, ఒక వీడియోలో అయితే చెప్పారు. నేను నా వీడియోస్ అన్ని రెగ్యులర్గా ఫాలో అవుతే వాళ్ళకి తెలుస్తాయి. సో ఇంకా నేనైతే ఈరోజు లంచ్ లోపలికి వచ్చేసి అయితే అరటికాయ ఫ్రై అండ్ గుత్తొంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇది నార్మల్గా మా ఫీవర్ తగ్గిన తర్వాత 2 డేస్కి ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అన్నట్లు ఇవి. వన్స్ ఇంట్లో ఒట్టడం సఫర్ అవుతున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆ ఎన్విరాన్మెంట్కే ఇంకా అందరూ సఫర్ అవుతూ ఉంటారు. యాక్చువల్గా ఫస్ట్ మా ఇంట్లో పిల్లలకి స్టార్ట్ అయింది, సరే 1 డే వాళ్ళు ఉన్న తర్వాత మళ్ళీ నాకు స్టార్ట్ అయింది ఇంకా ఇలా అన్నట్లు. సో అలా సైకిల్ తిరుగుతూ ఉంటుంది. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ అప్పుడు స్టార్ట్ అయింది మాకు, న్యూ ఇయర్ ఆ టైంలో వచ్చింది. బట్ ఈసారి వెదర్ ఇంకొంచెం ముందే స్టార్ట్ అయింది చలి, అందువలన ఈసారి ముందే వచ్చాయి అన్నట్లు.
ఏంటంటే నన్ను చాలామంది కూడా ఇండియా నుంచి మెడిసిన్స్ గురించి కామెంట్స్ చేస్తారండి. మీరు ఏవేమి మెడిసిన్స్ కావాలో అవన్నీ కూడా తెచ్చుకోవచ్చు. మనల్ని ఫ్లైట్‌లో ఏమీ ఆపరు. కాకపోతే కొన్ని మేజర్‌వి ఏమన్నా ఉంటే మీరు డాక్టర్ దగ్గర నుంచి రాపిచ్చుకుంటారు కదా ఇండియాలో. ఆ రిసిప్ట్ పెట్టుకుంటే సరిపోతది. కాకపోతే అది కూడా ఏమి అడగరు. మాకింక అసలు ఈ మెడిసిన్స్ లేకపోతే నడవదు అని అనుకుంటే తప్పకుండా తెచ్చుకోవచ్చు మీరు ఆ మెడిసిన్స్ అన్నీ కూడా. బట్ ఏవైనా కూడా కొంచెం లిమిటెడ్ మోతాదులోనే తెచ్చుకోవాలి. యాక్చువల్‌గా మేమైతే చాలానే తెచ్చుకున్నాము. లిటరల్లీ చెప్పాలి అంటే ఒక 7,000 అట్లా తీసుకొచ్చామన్నట్టు మెడిసిన్స్. అసలు అవి ఏవి కూడా మాకు యూజ్ అవ్వలేదు. ఈవెన్ పిల్లలకైతే అస్సలే యూజ్ అవ్వలేదు. మాకు యూజ్ అయ్యాయిలేండి పర్లేదు కానీ ఏవైతే మెడిసిన్స్ ఉన్నాయో అవి రాకుండా ఏ మెడిసిన్స్ అయితే లేవో ఆ జబ్బులే వస్తూ ఉంటాయి మనకి ఇక్కడ. ఆ టైంలో ఏం చేయలేము, తప్పకుండా మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ తప్పకుండా ఎవ్రీడే మనం మల్టీవిటమిన్ టాబ్లెట్స్ యూస్ చేయాలి. డ్రమ్మీస్ ఉంటాయి, పిల్లలకు కూడా సపరేట్గా ఉంటాయి. ఈవెన్ మన ఇండియాలో కూడా ఉంటాయి. మన ఇండియాలో కూడా చాలామంది యూస్ చేస్తున్నారు ఇప్పుడు. కాకపోతే రెగ్యులర్ ఎవరు కూడా యూస్ చేయరు. బట్ అమెరికాలో మాత్రం మస్ట్ అండ్ షుడ్ అన్నట్టు తప్పకుండా అవన్నీ మనం యూస్ చేయాలి రెగ్యులర్గా. అండ్ ఇంకా మాకు ఇండియాకి ఎవరైనా వెళ్ళి వస్తున్న ప్రతిసారి కూడా మినిమం మెడిసిన్స్ అయితే తెప్పించుకుంటాము. అంటే డోలో కానివ్వండి, డాట్ అలాంటివి మినిమం తెప్పించుకుంటాము. సో బట్ అవి ఎక్కువ యూజ్ ఏం చేయలేదు ఇప్పటి వరకు అయితే. బట్ తప్పకుండా మనకి ఏంటంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది మన ఇండియన్ మెడిసిన్స్ ఉంటే. ఇంకా ఈవినింగ్ అయితే నేను డ్రై ఫ్రూట్స్ తోటి మిల్క్ షేక్ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఒక స్వీట్ కూడా ప్రిపేర్ చేశాను. సో ఇంకా ఇంతే అండి ఈ వీడియో. సో ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వ్లాగ్స్లలోనే మీరు చాలా చిన్న ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. అండ్ మీరు కామెంట్ సెక్షన్లో కూడా మీరు ఎలాంటివి కావాలో కూడా పెడుతూ ఉంటే నేను ముందు అన్నీ కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను. బాయ్ బాయ్.